మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల అరెస్టును నిరసిస్తూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేత దాసరి ఉషా నేతృత్వంలో అంబేద్కర్ చౌక్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల కస్తూర్బా విద్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన నాయకులను ప్రభుత్వం నిర్బంధించడం సరైన చర్య కాదని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తెస్తే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్టులు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్థానిక కాంట్రాక్టర్లను పక్కనబెట్టి గుజరాత్కు చెందిన పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తోందని ఆరోపించారు. జీవో 17ను తక్షణమే రద్దు చేసి స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా సందర్శించుకుంటూ ఇప్పుడు మనకి శ్రీరాంపూర్ లో కేజీబీ స్కూల్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే విజయరామరావు గారు ఏం చెప్తాండు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కేజీబీ శ్రీరాంపూర్ స్కూల్లో ఇప్పటి వరకు 3 రోజులకు ఒకసారి అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు చిన్నారు స్నానం చేస్తారంట. నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. గురుకులాలలో వాళ్ళకి కనీసం బట్టలు కూడా ధరించడానికి ఏం లేదు, పడుకోవడానికి బెడ్షీట్లు లేదు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఇంత చిన్న చిన్న వసతులు కూడా మీరు ఇంకా చేయకపోతే మరి మీరున్నది ఎందుకు? మీకు సాధన కాకపోతే మీరు రాజీనామా చేసేయండి. మరి ఎమ్మెల్యే విజయరామరావు గారికి కూడా నేను చెప్తానా, రేపటి నుంచి బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా ప్రతి ఒక్క కేజీబీవీకి, ప్రతి ఒక్క గురుకులానికి, అదే విధంగా మధ్యాహ్న భోజనం కూడా దాంట్లో ఎంత కల్తీ జరుగుతుందో మా అందరికి కనిపిస్తూనే ఉంది. మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ వీటన్నిటినీ కూడా మేమందరం విజిట్ చేసి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.